రసమై బాలకిషన్ నేను మాట్లాడిన మాటలకు గాను రెస్పెక్ట్ పెట్టడం జరుగుతుంది. నాకు గోసి గొంగడి ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే పదవి ఉన్నప్పుడు గుర్తుకురాదు. ఎమ్మెల్యే పదవి రాకముందు గోసి గొంగడి గుర్తుకొచ్చింది. అప్పుడు గోసి గొంగడి వేసుకొని పాడిన పాటలు, ఎమ్మెల్యే పదవి 10 సంవత్సరాలు అనుభవించినప్పుడు ఈ గోసి గొంగడి గుర్తుకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఊడిపోయిన తర్వాత ప్రజలు చిత్తుగా ఓడగొట్టిన తర్వాత ఈయన గోసి గొంగడి గుర్తుకొచ్చి పాటలు పాడడం గుర్తుకొచ్చింది. అంటే నేను మళ్ళీ కళాకారుని, నేను ఉద్యమంలో పాల్గొన్నా అన్న సింపతి తీసుకొచ్చుకోవడానికి నిన్న ఒక డ్రామా అంతా రసమై. నిజంగా నువ్వు కళాకారులు అయితే 550 మందికి ప్రభుత్వం తరఫున జీతం ఇప్పించినావు కదా, ఏ ఒక్కరికి ప్రతి నెల జీతం ఇప్పించిన సంఘటన ఏదైనా ఉంటే చూపెట్టు. కళాకారునిగా ఆయనని మిమ్మల్ని సంఖ్యలు వేసుకొని మీ వద్ద కుక్కలుగా నింపుకున్నారు మీరు. ఆ కళాకారుని వేరే వాళ్ళకు పాట రానియకుండా, వేరే ప్రోగ్రామ్ చేయనీయకుండా, ఆయనకు ఉపాధి లేకుండా కేవలం మీరు ఇచ్చే జీతం కోసం కట్టుబడి మీతో ఒక కట్టు బానిసలాగా కట్టప్పలాగా మీరు బెట్టి చాకి చేయించుకుని నిజం కదా. 550 మందికి మీరు ఎప్పుడు సకాలంలో జీతాలు చెల్లించినట్టు ఒక ఆధారం ఉంటే చూపెట్టు. 3 నెలలకు 4 నెలలకు జీతాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి పేరుతోని ఎంతమంది జీవితాలు నాశనం చేసిన రసమై. నీ స్థాయి ఏంది? నువ్వు సంజయ్ అన్న గురించి మాట్లాడే స్థాయి అనేది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు, వంకర మాటలు మాట్లాడితే ఉన్న దోసి ఊడబీకి ఇదే గీత భవన్ దగ్గర బట్టలు ఇప్పి కొడతాం. నేను ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మీసాల వాళ్ళ దగ్గరికి పోతాడు, వాళ్ళతో ఫోటోలు దిగుతాడు. అరే చెత్త నా కొడుక, ఆయన గురించి మాట్లాడే ముందు నీ అర్హత ఏందో చెప్పురా, ఆయన చేసిన తప్పేందో చెప్పురా. మీ అభ్యర్థి ఓడిపోతుందనే ఒక బాధ తప్ప మీరు సంజయ్ అన్న గురించి ఒక్క అవినీతి ఉందా? ఆయన చేసిన అవినీతి ఉందా? పోనీ అవినీతి పరులకు ఎవరికైనా అండగా నిలుచున్నాడా? మీరు చెప్పంటారా? మీ గురించి చెప్పంటారా? మీ పార్టీ గురించి చెప్పంటారా? ఎంతమంది కార్పొరేటర్లు పోయి జైలు ఉన్నారు? ఎంతమంది మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి జైలు ఉన్నారు? సిగ్గుందా కొంచెమన్నా?